అంత మాత్రం కాకుండా ఒకవేళ ఈ సంవత్సరంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చకుండా రకరకాల పాపముల బలహీనతలో పడి ఉంటే వాటిని ఒప్పుకొని నూతన వ్యక్తులుగా మార్చబడి నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. మూడవదిగా ఒక తీర్మానంతో రానున్న సంవత్సరంలో దేవుని కోసం వాడబడినట్లుగా, ఆయన రాజ్య విస్తరణలో ఉపయోగపడినట్లుగా మనందరూ కూడా మనం సంపూర్ణంగా దేవుని సమర్పించుకుని ఆయన చిత్తానికి తలొగ్గి 2025 సంవత్సరంలో దేవుని కొరకు మరిన్ని గొప్ప కార్యాలు జరిగించే వారంగా మనం సిద్ధపరుచుకుందాం. దాని గ్రంథంలో మాట ఉంటుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని. నీవు నేను రానున్న సంవత్సరంలో దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు సామాన్యమైన కార్యాలు కాదు, గొప్ప కార్యాలు చేయనట్లుగా తీర్మానం చేసుకుందాం. అదే తీర్మానంతో, అదే ఉత్సాహంతో, అదే కృతజ్ఞతతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. దేవుడు మీ అందరి జీవితాల్లో మేలు కలుగు చేయాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా దేవుడు ఆశీర్వదించాలని, అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి పొందాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.